కావాలని అబార్షన్ చేయించుకునే యొక్క తల్లి దగ్గర ఉండే ఆ యొక్క సోల్స్ మరలా ఆ తల్లికి రావాలని చెప్పి ఇష్టపడరంట. తల్లి డెలివరీ అయ్యే సమయంలో ఆత్మ అనేది ఎలా ఎంటర్ అవుతూ ఉంటుంది, ఏ సమయంలో ఎంటర్ అవుతుంది, ఏ సమయంలో ఎంటర్ కాకుండా ఆత్మలోకంలో ఇంకా ఉంటుంది. ఇంకొక ఆత్మ ఏం నిర్ణయించుకుంది, నేను ఈ శరీరంలోనే ఉంటాను, ఈ శరీరంలోనే ఉంటూ నా యొక్క శరీరం ద్వారా నాకు ఎప్పుడు వస్తావు ఎలా మనం పరామర్శిస్తూ ఉంటామో అక్కడ వాళ్ళకి ఆ యొక్క ఆత్మకి సెండ్ ఆఫ్ ఇస్తూ ఉంటారంట. ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి సార్కి ఆత్మప్రణామాలు. మరి నేను ఈ యొక్క ధ్యానంలో రావడానికి కారణమైన శ్రీకాళహస్తి వాసులైన శ్రీ మునిబాబు సార్కి ఆత్మప్రణామాలు. మన జూమ్ లో పార్టిసిపేట్ అయిన దివ్యాత్మ స్వరూపులందరికీ, అలాగే యూట్యూబ్ లో వీక్షించే మాస్టర్లందరికీ కూడా ఆత్మప్రణామాలు మాస్టర్స్. మరి ఈ యొక్క ఆత్మజ్ఞానాన్ని పంచుకునే అవకాశం ఇచ్చిన ధ్యాన జగత్ టీం శ్రీ సుధాకర్ సార్కి, రాజ్ సార్కి, మేడం గారికి అందరికీ కూడా ఆత్మప్రణామాలు తెలియపరచుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఓకే, మనం ఈ రోజున తెలుసుపోయే ఆత్మజ్ఞానం ఏంటంటే మాస్టర్స్, మరి ధ్యానం అనేది ఎవరికి ఏ ఒక్కరు సొంతమా కాదు కదా. ప్రతి ఒక్క గృహిణికి అవసరమే, ప్రతి ఒక్క పిల్లలకి అవసరమే, ప్రతి ఒక్క డాక్టర్కి అవసరమే, ప్రతి ఒక్క టీచర్కి అవసరమే. ముఖ్యంగా ఈ రోజున మనం తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే బిడ్డ జన్మించే సమయంలో జరిగే విశ్వతత్వంగా అనమాట, ఆత్మ యొక్క ఎంపిక ఎలా ఉంటుంది అనే విషయం మీద మనం చెప్పుకోబోతున్నాం మాస్టర్స్. మరి అదే సమయంలో ఒక డాక్టర్ గారు అంటే ఒక గైనకాలజిస్ట్ ముఖ్యంగా ఆ యొక్క ప్రసవ జరిగే యొక్క గదిలో ఉన్నప్పుడు ఆవిడే కనుక ఆత్మజ్ఞాని అయి ఉంటే ఆ యొక్క మరి మాతృమూర్తికి ఇచ్చే గైడెన్స్ ఎలా ఉంటుంది అనే విషయం గురించి మనం ఈ రోజున చర్చించుకుందాం మాస్టర్స్. చాలా అంటే చాలా ముఖ్యమైనది. అంటే ఆ సమయంలో ఆత్మ యొక్క ఎంపిక ఎలా ఉంటుంది అనేది మనకి చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. అలాగే ఒక గురువు కూడా ఆత్మజ్ఞాని అయితే మరి ఎందరికో తన యొక్క జ్ఞానాన్ని పంచడానికి అద్భుతమైన అవకాశాలు ఉంటుంది, తద్వారా ఎంతో జ్ఞానాన్ని విస్తరింపు చేసే అవకాశం ఉంటుంది కదా మాస్టర్స్. అలాగే ఒక డాక్టర్ గారు కూడా ఆత్మజ్ఞాని అయితే ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందరికీ పంచే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మాస్టర్స్. మరి ఆ యొక్క విషయం ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం. మరి మనకి పిల్లలు పుట్టబోయే సమయంలో అనేక ఉన్నత తలాల్లో ఏమవుతుంది అంటే విశ్వకార్యాల నిమగ్నం అయ్యే ఈ యొక్క భూలోకంలో తన అవసరాలను బట్టే యొక్క ఆత్మలు ఎంచుకుంటూ ఉంటాయి మాస్టర్స్. అంటే భూలోకంలో నాకు ఏం పని ఉంది, నేను ఎందుకు వెళ్ళాలి అనే ఒక క్లారిటీ తీసుకుంది జన్మ తీసుకోదు. ఈ యొక్క ఆత్మలన్నీ కూడా 2000 సంవత్సరాల్లో పుట్టిన ఆత్మలు మాస్టర్స్. ఎందుకంటే 2000 సంవత్సరం తర్వాత తీసుకొచ్చిన ఆత్మలన్నీ కూడా ఉన్నతమైన, స్వచ్ఛమైన, నూతనమైన ఆత్మలు అనమాట. వీటికి కర్మ సంచయాలు కూడా ఉండవు. వాళ్ళు ఖచ్చితంగా ఒక క్లారిటీతోనే భూమి మీద జన్మ తీసుకోవడానికే వస్తారు. అది కూడా ఏ గృహంలో మనం జన్మించాలి, ఏ యొక్క తల్లిదండ్రులకు జన్మించాలి, ఏ తల్లిదండ్రులకు మనం జన్మ తీసుకుంటే మన యొక్క లక్ష్యాన్ని సాధించగలము, మరి ఏ తల్లిదండ్రులకు ఉన్నతమైన ఆత్మ పరిణతి ఉన్నది అని తల్లిదండ్రుల యొక్క ఆత్మ పరిణతిని కూడా చూసి ఎంచుకొని మరి ఆత్మ ఎన్నిక జరుగుతూ ఉంటుంది మాస్టర్స్. అందువల్ల ఏంటంటే ఇక్కడ ప్రతి గృహిణి, ప్రతి కుటుంబం కూడా ఆత్మజ్ఞానులుగా తయారైతే ఆ యొక్క కుటుంబం ఎంత అద్భుతంగా జ్ఞానవంతంగా ఉంటుంది, మరి యొక్క పిల్లలు ఎంత అద్భుతంగా వారు జ్ఞానవంతులుగా వాళ్ళ యొక్క లక్ష్యాన్ని ఛేదించుకొని మరి ఆత్మలోకి మరలా తిరిగి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంతేకాదు ప్రతి కుటుంబం ధ్యాన కుటుంబం అయితే మరి సమాజం కూడా అద్భుతంగా తయారైపోతుంది. సో ఈ యొక్క పరిణామ క్రమాలనే లోక కళ్యాణమే జరిగిపోతుంది. అవునండి. అందువల్ల మన ప్రతిసారి ఏమంటారంటే దివి నుంచి భూమికి దిగి వచ్చిన దేవతల్లా దిగజారి పైకి మీరు వెళ్ళొద్దు, ఆత్మజ్ఞానులుగా తయారై పైకి ఆత్మలోకాలకు తిరిగి వెళ్ళండి అని చెప్పారండి. అందువల్ల ఏంటంటే ఈ ఆత్మలు తను ఎంచుకునే ఎంపికలు ఎలా ఉంటాయో అనేది మనం అద్భుతంగా గమనించాల్సిన విషయం అనమాట. ఎందుకంటే మరి ఆత్మ ఎంతో కష్టపడి ప్రణాళికని ఎంచుకుని వస్తూ ఉంటుంది కాబట్టి ఆ ఆత్మలకి విపరీతమైన తెలివితేటలు ఉంటాయి మాస్టర్స్. మరి తనమైన ఎంపికలు, తనమైన కోరికలు, లక్ష్యాలతో పాటు వస్తుంది అనమాట. ఊరికే పునరభిమరణం, పునరభిజనం అనే ఒక లక్ష్యంతో రాదండి. వచ్చిందంటే ఆ లక్ష్యాన్ని ఛేదించుకొని మరలా వెళ్ళిపోవాల్సిందే. అంటే మరలా భూమి మీదకి తిరిగి రావండి ఆ ఆత్మలు. ఆ యొక్క జన్మే వాళ్ళ లక్ష్యం అనమాట. ఒకే యొక్క జన్మలోనే వాళ్ళు వచ్చిన లక్ష్యం అంతా వాళ్ళు ఛేదించుకుని ఆత్మలోకాలకు తిరిగి వెళ్ళిపోతారు అనమాట. అటువంటి స్థాయిలో ఉన్న ఆత్మలు వస్తూ ఉంటాయి. అయితే మరి ఒక్కోసారి ఆత్మలు తన పాత బంధువులతో కలుసుకోవడానికి కూడా ఆయా కుటుంబాల్లో జన్మ తీసుకుంటూ ఉంటాయండి.
మనం చాలా మంది ఏం చెప్తామంటే మా అమ్మగా పుట్టింది, మా అబ్బాయిగా పుట్టాడు, మా అమ్మ నాకే కొడుకుగా పుట్టిందని చాలా చాలా మంది చెప్పుకుంటూ ఉంటే మనం చూస్తూ ఉంటామండి. ముఖ్యంగా ఇటువంటి ఆత్మజ్ఞానం అనేది మన యొక్క పిరమిడ్ మాస్టర్‌లకి మాత్రమే అర్థమయ్యే అద్భుతమైన ఆత్మజ్ఞానం మాస్టర్స్. మరి ఇటువంటి విషయాలు ఇంకెవరికైనా చెప్పినా కూడా వాళ్ళకి ఆ అనుభవ జ్ఞానం అనేది లేకపోవడం వల్ల ఎవరు కూడా దాన్ని అంగీకరించే పరిస్థితుల్లో ఉండరు. ఈ యొక్క అదృష్టం మన యొక్క ఆనాపానసతి ధ్యానం చేసే వారికి మాత్రమే దక్కిందని చెప్పొచ్చండి. ఓకే. అయితే మరియు ఇట్లా ఒకానొక బిడ్డ పుట్టడం వెనకాల ఎంతో తతంగం నడుస్తూ ఉంటుందన్నమాట. అయితే మన పిల్లలు మనం ఏమనుకుంటామంటే అమాయకులేమోలే, వాళ్ళకేం తెలుస్తుందిలే, చిన్న పిల్లలే అని అనుకుంటాం. కానీ ఎంత మాత్రం కాదు మాస్టర్స్. వాళ్ళు అద్భుతమైన తెలివితేటలతో భూమి మీదకి ప్రయాణం చేస్తానికి వచ్చారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ దగ్గర నుంచి మనమే నేర్చుకోవాల్సిన పరిస్థితుల్లో పెద్దవారు ఉంటారనమాట. అటువంటి లక్ష్యాన్ని గల ఒక పిల్లలే జన్మ తీసుకుండానికి వస్తున్నారు. మరి ఇక్కడ లక్ష్యాలు సాధ్యాసాధ్యాలు చూసుకోవటం వల్ల ఎంతో సమయం తీసుకుంటుంది. అంత వాళ్ళు జన్మ తీసుకునే ఒక గృహం ఎలా ఎంపిక చేసుకుంటారంటే, ఊరికే గబగబా వచ్చేసారండి. బాగా ఆలోచిస్తారు. ఏ కుటుంబంలో జన్మ తీసుకోవాలి? ఏ తల్లికి జన్మ తీసుకోవాలి? ఏ ఏ తల్లి, తండ్రి ఆ ఆత్మే ఎంచుకున్న తల్లిదండ్రే వివాహం భూమి మీద చేసుకున్నారా? వాళ్ళిద్దరికి మాత్రమే నేను జన్మ తీసుకొని పుట్టాలి. వాళ్ళిద్దరికి పుడితేనే నేను నా యొక్క లక్ష్యాన్ని ఛేదించగలను అన్నంత లోపలిగా ఆలోచిస్తారండి. అంత ఆలోచించి గాని వాళ్ళు జన్మ తీసుకోరంట. చూడండి ఆత్మ ఎంత గట్టైన ఎంపిక చేసుకొని వస్తుందో. మరి చాలా మంది గర్భవతులైన తల్లులు ఏం చేస్తూ ఉంటారంటే మరి హాస్పిటల్స్‌కి వచ్చిన తర్వాత అడుగుతూ ఉంటారు కదా! మరి విజ్ఞానం కోసం ఆ డాక్టర్ల దగ్గరికి కౌన్సెలింగ్‌కి వెళ్తూ ఉంటారు కదా! ఎట్లా నా బిడ్డ ఎలా ఉంటాడో, డెలివరీ ఎలా అవుతుందో, నార్మల్ అవుతుందో, సర్జరీ అవుతుందో, మరి బిడ్డ క్షేమంగా బయటకు వస్తాడా? సరి అయిన అవయవాలతో కలిగి ఉంటాడా? మరి ఎటువంటి అంగవైకల్యం లేకుండా బిడ్డ జన్మ తీసుకుంటుందా లేదా? అనే ఎన్నో ఆలోచనలతో ఆ తల్లి ఆలోచిస్తూ ఉంటుంది మాస్టర్స్. మరి ఆ యొక్క కాబోయే తల్లులు యొక్క ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే డాక్టర్లు ఎంతో ఆత్మజ్ఞానులై అయ్యుండుంటే ఆ యొక్క ఆ స్త్రీమూర్తికి డాక్టర్ ఆత్మజ్ఞానాన్ని పంచే అవకాశం ఉంటుందండి. ఎందువల్లంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానాలను బట్టే ఆ యొక్క తల్లి లోపల మనోభావాలతో ఆ బిడ్డ అనేది ఎదగడం జరుగుతూ ఉంటుంది. అందువల్లే తల్లి గర్భంతో ఉన్న సమయం నుంచి ధ్యానం చేయండి అని చెప్పే విషయం అందుకే మాస్టర్స్. ఆ ధ్యానం చేసే తల్లిదండ్రుల్ని ఆ యొక్క ఆత్మను ఎంపిక చేసుకొని వస్తారు. వారికి ఎటువంటి సందేహాలు లేని ఆ యొక్క ఆత్మజ్ఞానంతో కూడిన బిడ్డని జన్మనిచ్చే అవకాశం వాళ్ళకుంటుందనమాట. అంతేగాని మరి చాలా మంది ఏ అవగాహన లేని వాళ్ళు ఏమనుకుంటారంటే, అట్లా వాళ్ళ ఇంట్లో అట్లా, వీళ్ళింట్లో ఇట్లా, వీళ్ళతో వేరే వాళ్ళతో పోల్చుకొని, అలా ఏమో, ఇలా ఏమో అని ముందే వాళ్ళ నెగెటివ్ థాట్స్ ఇచ్చేస్తూ ఉంటారనమాట. సో, అటువంటి నెగెటివ్ థాట్స్ ఏమి లేకుండా ఉండాలి అంటే, మరి ఆ సమయంలో కూడా బిడ్డని ఎప్పుడైతే తల్లి గర్భంలో దాలుస్తుందో, అప్పటినుంచి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యాల్లో ఉన్నప్పుడు, ఆ యొక్క తల్లి అద్భుతమైన బిడ్డనికి జన్మనివ్వడం జరుగుతుంది. ఆ యొక్క తల్లిని బిడ్డ ఎంచుకొని మరి భూమి మీదకి జన్మ తీసుకోవడానికి వస్తాడని చెప్తున్నారు మాస్టర్స్. మరి ఈ బిడ్డ ప్రాణం పోసుకొని రావాలంటే అంత చిన్న విషయం కాదని తెలియపరుస్తున్నారు. మరి సాధారణంగా జన్మ తీసుకోవాలంటే తల్లి గర్భధారణ సమయంలో 9 నెలల పాటు ఆ యొక్క బిడ్డతో పాటు అనుసంధానం అయితూ ఉంటుందన్నమాట. నా బిడ్డ చక్కటి జ్ఞానంతో పెరగాలి, చక్కటి జ్ఞానవంతంగా అవ్వాలి, పెద్దయిన తర్వాత తన యొక్క లక్ష్యాలు మంచిగా మన తల్లి ఏమనుకుంటది, ఏ డాక్టరో, ఏ ఇంజినీరో అనుకుని భావిస్తూ నువ్వు అట్లా ఉండండి వాటికి మోటివేట్ చేస్తూ ఉందన్నమాట. అయితే అలా చేస్తూ బిడ్డతో అనుసంధానం అవుతూ ఉంటుందన్నమాట. అయితే అప్పుడు అందుకే బిడ్డ జన్మించినప్పుడు తల్లి తన మనస్సు నిండా ప్రేమ పూర్వకంగా నా బిడ్డ నేను జన్మం తీసుకోబోతున్నాడు, ఆ బిడ్డ ఎలా ఉంటుందో అని ఒక ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట. ఆత్మీయంగా నేను ఆహ్వానించాలి ఈ భూలోకంలోకి అనే యొక్క ఆత్మజ్ఞానంతో తల్లి ఉంటుంది. ఏది ధ్యానం చేసిన తల్లి అయితే అద్భుతమైన ఆత్మజ్ఞానంతో ఆహ్వానిస్తుంది. రా బిడ్డ నువ్వు జన్మలోకి నీ యొక్క లక్ష్యాన్ని నువ్వు ఛేదించుకొని అనడానికి నువ్వు రా. నీ లక్ష్యాన్ని నేను తోడై ఉంటాను అని చెప్పి తల్లి బిడ్డకి ఎంతో ఆత్మజ్ఞానాన్ని బోధించాలి మాస్టర్స్. సో మరి ఆ విధంగా మన తల్లి ఉంటే తల్లి గర్భంలో రూపుదాల్చుకుంటున్న సేపు ఆ యొక్క శరీరాన్ని ఆ యొక్క సోల్ చూసుకుంటూ ఉంటుందన్నమాట. ఎట్లా తల్లి గర్భంతో ఉన్న సమయం నుంచి కూడా ఆ యొక్క ఆత్మ ఏదైతే ఎంచుకుందో ఆ చుట్టుపక్కల పరిసరాలని, ఆ యొక్క కుటుంబ సభ్యులని అందరినీ కూడా వీళ్ళు ఆ యొక్క ఆత్మ ఏంటంటే పరిశీలించుకుంటూ ఉంటుందన్నమాట. నేను రాబోయే గృహంలో వాళ్ళు ఎటువంటి వాళ్ళు, ఎటువంటి మనస్తత్వం కలవాళ్ళు, ఎటువంటి లక్ష్యాలు కలవాళ్ళు, మరి నా యొక్క లక్ష్యానికి వీళ్ళు సరియైన వాళ్ళా కాదా?
మరి నేను ఈ గృహంలో పుడితే నా యొక్క జన్మ వృధా కాకుండా మరి నా యొక్క లక్ష్యాన్ని నేను గుర్తించగలనా అనేది ఈ యొక్క పరిస్థితులు అన్నిటిని కూడా గమనించుకుంటూ ఉంటుందండి 9 నెలల పాటు కూడా. ఓకే మాస్టర్స్. అందువల్ల ఒక్కోసారి తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా ఆ యొక్క సోల్ ఏం చేస్తుందంటే తన శరీరం మొదటి జన్మలో 3వ నెలలో ఉన్నప్పుడు చిన్న శరీరంగా ఉంటుంది కాబట్టి ఒక్కొక్క ఆత్మ చిన్న శరీరంగా ఉండగానే ఎంటర్ అయిపోతుంది మాస్టర్స్. అయితే చివరికి 9వ నెల డెలివరీ అయిన తర్వాత ఆత్మతో పాటు శరీరంతో పాటు బయటికి రావడం జరుగుతుందనమాట. అయితే ఒక్కోసారి గర్భంలో గూడా ఒక్కోసారి ఏం చేస్తుంది, గర్భంలో కష్టపడి పెరగడం కంటే తల్లి డెలివరీ అయిన తర్వాత ఒకసారి అప్పుడు ఎంటర్ అవుదాంలే అని చెప్పని ఆ సోల్ బయటికి లోపలికి వస్తూ వెళ్తూ ఉంటుందంటండి. ఈ వస్తూ వెళ్తూ ఉండే క్రమంలో ఏం చేస్తుందంటే ఈ ఆత్మ మరి ఈ భూలోకంలో నా యొక్క లక్ష్యాన్ని నేను ఛేదించాలి అంటే మరి భూలోకంలోకి వచ్చిన తర్వాత మరి నా ఆత్మలోకాల్లో ఎంతో నేను పాఠాలు నేర్చుకుని వస్తాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మర్చిపోతాను కాబట్టి మరలా భూలోకంలోకి వచ్చిన తర్వాత అంటే ఒక పిల్లవాడు స్కూల్లో ఎగ్జామ్ పెట్టేటప్పుడు పొదుగులు ఎలా బైహార్ట్ చేస్తూ దాన్ని బట్టి పడుతూ ఉంటాడో ఎగ్జామ్ టైంకి నేను మర్చిపోతానో ఏమో అని ఒక భయంతో ఎలా బట్టి పడుతూ ఉంటాడో ఈ ఆత్మ కూడా తల్లి జన్మ తీసుకునేంత వరకు కూడా ఈ 9 నెలలు కూడా ఆత్మలోకాలతో ప్రయాణం చేస్తూ వస్తూ తల్లి గర్భంలో వెళ్తూ వస్తూ ప్రయాణం కొనసాగిస్తూ ఉంటుందంట మాస్టర్స్. అయితే కొన్ని ఆత్మలు ఏం చేస్తాయంటే అలా ప్రయాణం చేస్తూ తెలుసుకుంటూ ఉన్న సమయంలో తల్లి ఎప్పుడైతే మరి జన్మ తీసుకోబోతుంది ఆ బిడ్డని ప్రసవం కాబోతుంది అనుకున్న సమయంలో ఓకే నా యొక్క పాత్ర రాబోతుంది భూలోకంలో అని చెప్పి అప్పుడు ఎంటర్ అవుతుందంట మాస్టర్స్. అయితే మరి కొన్ని ఆత్మలు ఏం చేస్తాయంటే ఇంకా ఇప్పుడు మనం ఏమనుకుంటాం మనం భూలోకంలో తల్లి ప్రసవ వేదనలు పడేటప్పుడు ఇంకా 9 నెలలు నిండిపోయినాయి ఇంకా డెలివరీ అవ్వలేదే అని మనం టెన్షన్ పడుతూ ఉంటాం. కానీ ఆత్మలోకంలో జరిగే యొక్క ప్రక్రియ ఏంటంటే ఆత్మ ఆలోచిస్తూ ఉంటుందంట. వెళ్దాంలే ఎటు వెళ్తే మళ్ళీ జన్మలు ఎప్పుడు మళ్ళీ ఆత్మజ్ఞానంతో మళ్ళీ తిరిగి ఆత్మలోకాలకు వెళ్తామో ఏమో కదా, మళ్ళీ భూలోకంలో వెళ్ళిన తర్వాత మన జ్ఞానం అంతా మర్చిపోతామో ఏమో కదా, ఈ అర్జెంట్ గా వెళ్లాల్సిన అవసరం ఏముందిలే అని చెప్పని ఆలోచిస్తూ ఉంటుందంటండి పైన. ఆలోచిస్తూ ఉండేసరికి తల్లికి ప్రసవం అనేది లేట్ అవుతూ ఉంటుందంట. మరలా కొన్ని తల్లులకి ఏంటి ఆ యొక్క ఆత్మలు చాలా యాంగ్జైటీగా ఉంటాయంట. ఎప్పుడెప్పుడు భూమి మీద జన్మ తీసేసుకుందామా, ఎప్పుడెప్పుడు నా లక్ష్యాన్ని నేను ఛేదించేసేద్దామా, నా తల్లిదండ్రులు ఎట్లాంటి వాళ్ళు అయి ఉన్నారో, మరి నేను కోరుకున్న దగ్గ తల్లిదండ్రులే ఉన్నారా లేదా అని ఒక క్యూరియాసిటీ అనమాట, ఆత్రం. మనం అనుకుంటాం ప్రీమెచ్యూర్డ్ డెలివరీస్ అని చెప్తాం కదా మాస్టర్స్, 7వ నెలలో పుట్టిన వాళ్ళు, 8వ నెలలో పుట్టిన వాళ్ళు, అటువంటి ఆత్మలు అట్లా జన్మ తీసుకుని వస్తాయంట. అదే కొన్ని ఆత్మలేంటి 9వ నెల నిండినా 10వ నెల వచ్చి 10 రోజులు గడిచినా కూడా ఆ తల్లికి నొప్పులు రావు. ఈ విషయంలో నా యొక్క ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను మాస్టర్స్. అంటే నాకు ఆ సమయంలో ఇటువంటి ఆత్మజ్ఞానం నాకు అయితే లేదు. ఈ యొక్క ధ్యానంలోకి వచ్చి నేను 4 సంవత్సరాలు అవుతుంది మాస్టర్స్. వచ్చిన తర్వాత ఈ యొక్క ధ్యానంలో మరి నాకు నాడీ మండల శుద్ధి జరిగిన తర్వాతే ఎంతో ఆత్మజ్ఞానం పొందడం జరగడం తర్వాతనే ఈ యొక్క అనుభవాలు నాకు ప్రతి విషయానికి మ్యాచ్ అవుతూ వచ్చినాయి అనమాట. ధ్యానంలో అనుభవాలు కావచ్చు, మన యొక్క విశ్వతత్వంలో జరిగే యొక్క మార్పులు ఏంటనే విషయాల్లో కావచ్చు అనుభవాలకు వస్తూ ఉన్నాయి. సో ఈ యొక్క విషయంలో నా అనుభవం ఏంటంటే నాకు కూడా నా 2 పిల్లలు కూడా మరి 9వ నెల నిండి అంటే 10వ నెల వచ్చిన తర్వాత 15 రోజులకి నేను ఇద్దరిని కన్నానండి. 2 పిల్లలు అంతే. అప్పుడు కనీసం నాకు ఆ సమయంలో బాధలు ఏమైనా ఉన్నాయంటే ఏ బాధ లేదు. 10వ నెల నుండి 15 రోజులు గడిచినా కూడా మరి అంత బేబీ ఫామ్ అయినా కూడా ఎటువంటి పెయిన్స్ కానీ మరి నొప్పులు కానీ నీరసాలు కానీ అవస్థలు పడడం కానీ ఉసిరం అంటూ నడవటం కానీ ఏమీ లేదండి. చాలా యాక్టివ్గా చాలా హుషారుగా ఉండేదాన్ని. అయితే ఆ హుషారుగా ఉండేదాన్ని అనమాట. అయితే నాకు హాస్పిటల్‌కి వెళ్ళిన తర్వాత కూడా మేమే ఇంక డేట్ ఫిక్స్ చేసుకొని వెళ్ళాల్సొచ్చింది. ఎంతకి పెయిన్స్ కూడా ఏమి రాకపోవడం వల్ల. ఆఖరికి అటు హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు డాక్టర్లు సెలైన్ పెట్టి పెయిన్స్‌కి ఇంజెక్షన్‌లు ఇచ్చినా కూడా నాకు పెయిన్స్ రాలేదండి. అంటే ఆత్మ వెయిట్ చేస్తుంది. వెళ్దాంలే అంటూ. నాకిప్పుడు నవ్వొస్తుంది మాస్టర్స్. ఓకే. నాకు ఆ సమయంలో నా ఆత్మలు, నా పిల్లలు అలా అనుకున్నారేమో, వెళ్దాంలే తొందర ఏముందని పనికి నేనిప్పుడు నవ్వుకుంటూ ఉంటానన్నమాట ఇవన్నీ జ్ఞానం తెలిసిన తర్వాత. సో అటువంటి విధంగా యొక్క పిల్లల్ని నేను డెలివరీ అవ్వడం జరిగింది మాస్టర్స్. మరి ఆ యొక్క డెలివరీ సమయంలో ఉన్నప్పుడు కూడా ఆ యొక్క డెలివరీ ప్రసవ రూమ్‌లో కూడా నేనెలా ఉన్నానంటే డాక్టర్స్‌తో చాలా తెలివిగా ఉన్నానంటండి. నాకు తర్వాత డాక్టర్లు చెప్పారు.
ఈ అమ్మాయి అసలు ఈ భయమే లేదు అసలు డెలివరీ అవుతున్నానని. ఒక్కొక్కళ్ళు ఎంత భయపడతారో అసలు. డెలివరీ సరిగా అవుతుందా లేదా? పిల్లలు సరిగ్గా పుడతారో లేదో? ఏమవుతుందో ఏంటో? అన్ని పరిస్థితులు బాగుంటాయా లేదా? అని రకరకాల ఆలోచనలతో నిండి ఉంటారు. ఈవిడ చూస్తేనేమో ఎంత అద్భుతంగా మత్తు ఇంజెక్షన్ ఇచ్చినా నాకు మత్తెక్కలేదండి. నేను మాట్లాడుతూనే ఉన్నానండి డాక్టర్స్‌తో. పైపొచ్చి లేడీ డాక్టర్‌తో ఆవిడ ప్రెగ్నెన్సీ టైమ్‌లో, ఆవిడ డెలివరీ టైమ్‌లో ఆవిడ యొక్క మనోభావాలు ఎలా ఉంటాయని చెప్పి నేను ఆవిడతో మాట్లాడుతున్నాను. అంత అద్భుతంగా అంటే ఈ యొక్క సోల్స్ జన్మ తీసుకునే దానికి ఆ యొక్క తల్లిదండ్రులు కూడా అటువంటి ఆత్మ ప్రణితి ఉన్న వారిని ఎంచుకుంటారేమో అన్న దానికి నేను ఎగ్జాంపుల్‌గా నేను నిలిచానని నాకిప్పుడు అర్థమైందండి. అప్పట్లో తెలీదు. ఇప్పుడు అర్థమవుతుందనమాట. అంటే మరి అటువంటి పరిణతి ఆ రోజుల్లో ఉండబట్టే మరి నాకు ప్రసవం చేసే డాక్టర్‌నే నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. మత్తు ఇంజెక్షన్ ఇచ్చినా కూడా. అంటే శరీరం అయితే పడుకుంది గానీ నా యొక్క సబ్‌కాన్షియస్ మైండ్ ఆహ్ ఎరుకలోనే ఉందనమాట. సో, అటువంటి విధంగా తల్లిదండ్రులు ఎంచుకునే దానికి ఇటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి అని చెప్పని నాకు నా యొక్క అనుభవం ద్వారా తెలిసింది మాస్టర్స్. మరి అంతే గాకుండా ఇంకొంతమందికి చూడండి చాలా మందికి థర్డ్ మంత్‌లో, ఫిఫ్త్ మంత్‌లో, సెవెంత్ మంత్‌లో అట్లా అబార్షన్స్ అయిపోతూ ఉంటాయి గదా మాస్టర్స్. అబార్షన్స్ అయిపోతున్నప్పుడు వాళ్ళ విషయంలో జరిగే విషయం ఏంటంటే, ఆ తల్లిదండ్రుల్ని ఎంచుకొని సోలు అలా ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకనిపిస్తుందంట ఇంకొంచెం సమయం తర్వాత భూమి మీదకి వెళ్దాంలే. తొందరేముంది ఈ మధ్యనే గదా ఆత్మలోకాల్లో ఉన్నాము. అని ఆలోచించుకొని మరలా ఇంకొంత సమయం తీసుకుందాం. ఇంకా ఉన్నతమైన తల్లిదండ్రులు దొరుకుతారేమో! మనం ఎంచుకుందాము. ఇంకా ఎదురు చూద్దాం అని చెప్పని వాళ్ళ సోలు ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఉండగానే వెళ్ళిపోతుందంటండి. వెళ్ళిపోవటం వల్ల తల్లికి గర్భంలో గర్భం అనేది విచ్ఛిన్నం అవుతూ ఉంటదంట. సో, ఆ టైంలో జరిగే ఆ యొక్క ఆత్మ ఎంపిక వల్ల తల్లికి గర్భం విచ్ఛిన్నం అవుతుంది. దానివల్ల తల్లి యొక్క మనోభావాలు ఎంతో దెబ్బతింటం వల్ల ఆవిడ ఎంతో దిగ్భ్రాంతికి లోనవుతూ ఉంటుంది. అవునా అండి? ఇప్పుడు ఈ మధ్యన నాకు తెలిసిన విషయం ఏంటంటే, మా చుట్టాల నాకు ఓన్ ఎక్స్‌పీరియన్స్ జరిగింది. మా చిన్నమామ గారి కూతురికి 2 అబార్షన్‌లు జరిగినియనమాట. జరిగినప్పుడు నేను చెప్పాను తనతో. తనకి ఆ విషయం తెలియకపోయినా గూడా నేను తను డిప్రెస్ కాకుండా ఉండటం కోసం నేను చెప్పా అనమాట. "తల్లి నువ్వు ఇట్లా డిప్రెస్ కాకు. ఇట్లా మెడిటేషన్ చేస్తే నీకన్నీ గూడా ఆత్మజ్ఞానం అర్థమవుతుంది. ఈ యొక్క సోల్ జర్నీ ఎలా ఉంటుందో నీకు తెలుస్తుంది. అబార్షన్స్ అనేది ఎందుకు జరుగుతాయా అనే విషయం నీకు అర్థమవుతుంది" అని చెప్పి నేను తనకి వివరించడం జరిగింది మాస్టర్స్. వివరించడం జరిగిన తర్వాత నేను తనకొకటే చెప్పా. "నువ్వు చక్కగా ఇప్పటి నుంచి చక్కగా ధ్యాన సాధనలో ఉండు. నువ్వు ధ్యానం చేస్తూ ఉండు. అన్ని విషయాలను కూడా పరిశీలించుకుంటూ ఉండు. మరి ఆత్మలన్నీ కూడా మరలా ఈ యొక్క తల్లి దగ్గరికి మనం జన్మ తీసుకోవాలా వద్దా అని అవి మళ్ళీ ఆలోచించుకుంటాయంట. అంటే ఈవిడ సరియైన తల్లే అని అవి ఆత్మ ఎంపిక చేసుకుంటూ ఉంటాయంట మాస్టర్స్. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే కొంతమంది కావాలని అబార్షన్ చేయించుకున్నోళ్ళు ఉంటారు కదండీ! కానీ కావాలని అబార్షన్ చేయించుకునే యొక్క తల్లి దగ్గర ఉండే ఆ యొక్క సోల్స్ మరలా ఆ తల్లికి రావాలని చెప్పి ఇష్టపడరంట. అంటే ఎందుకంటే ఆ యొక్క సోల్ మీద, ఆ యొక్క బిడ్డ ప్రసవం అయ్యే ఆ యొక్క విషయం మీద వారు ఎటువంటి అవగాహన లోపం లేకుండా వాళ్ళ అజ్ఞానంలో చేసిన చర్యల వల్ల ఆ యొక్క తల్లికి శిక్ష వేయడం కోసమని ఆ తల్లి గర్భంలో ఆత్మలనేది ఎంటర్ అవ్వంటండి. అంటే వాళ్ళకి జ్ఞానం అనేది నేర్పడం కోసం అన్నమాట. వాళ్ళ యొక్క తప్పు తెలియటం కోసం అన్నమాట. అందువల్ల ఏంటంటే ఆత్మ అనేది ప్రతి తల్లి యొక్క మానసిక స్థాయిలో ఎంత అద్భుతంగా గమనిస్తాయంటే మనం నమ్మలేం మాస్టర్స్. చాలా ఆశ్చర్యకరంగా ఉంటుందన్నమాట. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, మరి అంతవరకు తల్లి ఎంత ప్రయత్నించినా కూడా డెలివరీ కాదనమాట. అప్పుడు ఒకసారి ఏమైందంటే, ఒక డాక్టర్ గారి ఎక్స్‌పీరియన్స్ మనతో షేర్ చేస్తారు. మరి ఇదంతా కూడా ఈ యొక్క ఆత్మజ్ఞానం అంతా ఒక ప్రసవం యొక్క గదిలో ఒక డాక్టర్ గారు తల్లి డెలివరీ అయ్యే సమయంలో ఆత్మ అనేది ఎలా ఎంటర్ అవుతూ ఉంటుంది? ఏ సమయంలో ఎంటర్ అవుతుంది? ఏ సమయంలో ఎంటర్ కాకుండా ఆత్మలోకంలోనే ఇంకా ఉంటుందనే విషయాల్ని మనతో పంచుకుంటున్నారన్నమాట. అందరికి తెలియపరచడం కోసం అన్నమాట. ఓకే. అయితే ఒకసారి ఒక తల్లి ప్రసవం అయ్యే సమయంలో చాలా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటుందంటండి. ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు ఆ డాక్టర్ గారు ఏం చేశారు, ఒక్క నిమిషం ధ్యానంలో కూర్చొని ఈ సోల్ అసలు ఏంటి జన్మ తీసుకోవాలనుకుంటుందా? లేదా? అని ధ్యానంలో కూర్చున్న తర్వాత చూస్తే ఆ యొక్క సోల్‌కి ఆత్మలోకంలో ఏం జరుగుతుందంటే అందరూ టాటా బై బై చెప్తున్నారన్నమాట. ఇప్పుడు మనం ఏదైనా ఎవరైనా ఊరు వెళ్తుంటే అందరిని అడిగామని చెప్పండి. టాటా బై బై. మరలా తిరిగి ఎప్పుడొస్తావు? ఎలా మనం పరామర్శిస్తూ ఉంటామో, అక్కడ వాళ్ళకి ఆ యొక్క ఆత్మకి సెండ్ ఆఫ్ ఇస్తూ ఉంటారంట.
ఆ యొక్క ప్రయత్నంలో ఉన్న సోల్‌కి ఈ డాక్టర్ గారు మరి తల్లి చాలా ప్రసవ వేదన పడుతుంది మాస్టర్. మీరు ఎంటర్ అవుతారా అని చెప్పని ఆవిడ అంటే ఒక వాకిన్ లాగనమాట. ఒక ఆత్మలో ఆవిడ వాకిన్ అయ్యి, ఆ యొక్క జ్ఞానాన్ని వీళ్ళకి చేరవేస్తూ ఉంటుందనమాట. ఆ సోల్ ఏమంటుందంటే, "వస్తానులెండి. మరి భూమి మీదకొచ్చిన తర్వాత అక్కడే ఉండిపోయి ఎన్నో మరి చెయ్యాలి గదా! తొందరేముందిలెండి. తల్లిని ప్రసవ వేదన పడితే, మరి ఆ యొక్క బిడ్డ వచ్చిన తర్వాత ఎట్లా ఆ బిడ్డని హ్యాండిల్ చేయాలో ఆ తల్లికి బాగా అర్థమవుతుంది" అని అంటుందంటండి ఆత్మ అనేది. అట్లా గూడా జరుగుతాయంట. సరే ఇంకొక తల్లి విషయంలో ఏం జరుగుతుందంటే ప్రసవించే సమయంలో అట్లాగే ఈ డాక్టర్ గారు కూడా మరలా ధ్యానంలో కూర్చొని మాస్టర్ మరి మీరు జన్మ తీసుకోవాలనుకుంటున్నారా? మరి విరమించాలనుకుంటున్నారా? మీ యొక్క ఉద్దేశ్యం ఏమిటి? తల్లి ప్రసవ వేదన జరుగుతుంది. మరి నేను ఆ యొక్క ప్రసవాన్ని ఏ విధంగా నేను హ్యాండిల్ చేయాలో నాకు కూడా ఒక జ్ఞానం కావాలి కాబట్టి అనే ఆ యొక్క డాక్టర్ గారు వాకిన్ అవ్వడం ద్వారా అడుగుతూ ఉంటుందంటండి. అడగడం వల్ల ఆ యొక్క సోల్ ఏం చేస్తూ ఉంటుంది, ఎట్లా ఇప్పుడు మనం స్వాధ్యాయం చేస్తూ ఉంటామో మరి భూమండలం మీద మన ఆత్మజ్ఞానిగా తయారవ్వడానికి, అట్లాగే ఆ సోల్ కూడా భూమి మీదకొచ్చిన తర్వాత ఎలా నేను ఈ యొక్క భూమండలంలో నా యొక్క లక్ష్యాన్ని ఛేదించాలి అనే విషయం గురించి స్వాధ్యాయం చేస్తూ ఉంటుందంటండి. భలే కామెడీగా ఉంది గదా! సో, సో అట్లా స్వాధ్యాయం చేస్తున్నప్పుడు నేను వస్తాను మాస్టర్ నేను భూమి మీదకొచ్చిన తర్వాత ఎటు మన యొక్క ఎంత స్వాధ్యాయం చేసినా భూమండలంలో మన యొక్క జ్ఞానం మనం మర్చిపోతూ ఉంటాం గాబట్టి, నేను బట్టి కొడుతూ ఉన్నా అని జెప్పి చెప్తుందంటండి ఆత్మ అనేది. సో, అందువల్ల అంటే వాళ్ళ లక్ష్యాలు నెరవేర్చుకోవడం కోసం కొంచెం తల్లి యొక్క ప్రసవ వేదన పడనిచ్చినా గూడా, తర్వాత ఆ తల్లి వీళ్ళు బిడ్డల్ని చూసుకొని ఎంతో ఆత్మానందం పొందుతూ ఉంటుందంటండి. ఆ యొక్క తల్లికి ఆత్మానందం కలిగించడం కోసం ఆత్మ కొంచెం లేట్ చేసినా గూడా ఇబ్బంది లేదు అన్న ఒక ఆత్మ ఎంపికని అలా చూసుకుంటూ ఉంటుందంట. ఓకే. మరి ఇంకొక సోల్ ఏం చేస్తుందంటే ఒకసారి ఒక తల్లి జన్మకి ప్రసవం అవ్వబోయే సమయంలో ఆహ్, డాక్టర్ గారు కంటి ముందు చూస్తూ ఉండగా బిడ్డ బయటికి వచ్చే సమయంలోనే అప్పుడే సోల్ ఎంటర్ అవ్వడం అనేది, ఒక్కొక్కసారేమో సోల్ అప్పుడే బయటికి వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుందంటండి. జరగడం అనేది ప్రత్యక్షంగా ఆమెకి సోల్స్ కూడా కనబడతాయంట. సోల్స్‌తో మాట్లాడడమే గాదు, కనబడతాయంట కూడా అన్నమాట. ఆ యొక్క డాక్టర్ గారికి. అయితే ఏమవుతుంది ఇప్పుడు మనం ప్రాపంచికంలో మనం ఏమనుకుంటాం, తల్లి బిడ్డ జన్మించిన తర్వాత మరణించింది. యొక్క హార్ట్ అనేది పని చేయలేదంట, హార్ట్ అలర్జీ అయిందంట, బ్రెయిన్ అనేది ఎదగలేదంట, గుండె అనేది ఎదగలేదంట అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదండీ! సో, అందువల్ల బేబీ డెడ్ అయిందని. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఆ యొక్క సోల్ అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటుందంటండి. ఓహో! అయ్యో! తొందరపడి వచ్చేసానే. ఇంకోసారి నేను జన్మ తీసుకుంటాను. నాకింకొంచెం భూమి మీద ఇంకా ఎలా నేను నా లక్ష్యాన్ని ఛేదించడానికి, ఇంకా నాలెడ్జ్‌ని పెంచుకోవడానికి సమయం కావాలేమో అనిపిస్తుంది. సో, నేను వెళ్ళిపోతాను అని చెప్పి అట్లా వెళ్ళిపోతుందంటండి సోల్. అందువల్లే బిడ్డ మరణించి జన్మించడం జరుగుతుందన్నమాట తల్లి. సరే ఇంకొక విషయం ఏమవుతుందంటే, సపోజ్ ఒక సోల్ ఏమనుకుంటుందంటే, నేను భూమండలం మీదకొచ్చి ఒక పెద్ద అథ్లెట్ కావాలనో, పెద్ద సింగర్‌ని కావాలనో, లేదంటే పెద్ద ఆత్మజ్ఞాని కావాలనో, మరి మన పత్రి సార్‌లాగా ఎంతో పరమ గురువుగా జన్మ తీసుకొని వాళ్ళందరినీ గూడా వాళ్ళ యొక్క జీవనాల్ని అద్భుతంగా మరి పరిణామం చెందేలాగా నేను తోడ్పాటు పడాలనో, ఇట్లాంటి ముఖ్యమైన లక్ష్యాలతో వచ్చే ఆత్మలన్నీ గూడా బాగా తూచి అడుగులు వేస్తూ ఉంటాయన్నమాట. అయితే ఆచితూచి అడుగులు వేసే క్రమంలో ఏమవుతుందంటే, ఇంకొక తల్లి యొక్క గర్భం ప్రసవించే సమయంలో ఆహ్, యొక్క ఆ సోల్ ఏమనుకుంటుందంటే, ఈ నేను అనుకున్న తల్లి, తండ్రి వీళ్ళు కాదు. తల్లి ఈవిడే అయినా తండ్రి ఈయన కాదు. సో, నేను ఇంకోసారి నా యొక్క జన్మని నేను తీసుకుంటాను. అంటే ఈ యొక్క తండ్రి ఆవిడకి సహాయం సహకారాలు ఇవ్వడంట. ఎందుకివ్వడు? ఆ బిడ్డ ఎదగడానికి, ఆ బిడ్డ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం తల్లి ఇష్టపడుతుంది కానీ తండ్రి ఇష్టపడ్డంట. అప్పుడు ఆ విషయంలో ఏమవుతుంది? తల్లి, తండ్రి మధ్యన వాగ్వివాదాలు జరుగుతూ ఉంటాయి. ఆ వాగ్వివాదాల వల్ల ఏంటంటే, ఆ బిడ్డ ఎదగడానికి, మానసికంగా ఎదగడానికి కోసం కావచ్చు, తన యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసం కావచ్చు, చాలా ఇబ్బందుల మధ్య నడుస్తా ఉంటది. సో, అందువల్ల ఏంటి ఆ యొక్క సోల్ ఆ విషయాన్ని గమనించుకునేసరికి డెలివరీ అయ్యే టైంలో ఆ సోల్ ఏమో వెళ్ళిపోతుందంట ఆత్మలోకానికి. వెళ్ళిపోయిన తర్వాత ఆ తల్లి చాలా ఎంతో ఆక్రోశానికి గురవుతుంది కాబట్టి, ఆక్రందనకు గురవుతుంది కాబట్టి, ఆ సోల్‌కి బాధపడుతుంది. అయ్యో! నేను తండ్రి వల్ల నేను తల్లిని ఇబ్బంది పెట్టాను. అని ఆ తల్లికే మళ్ళీ పుట్టాలి అని చెప్పి నేను ఏమి ఎంచుకుంటుందంటే
ఆ తల్లి ఇంకో జన్మలో మరలా ఇంకో జన్మలో ఆ తల్లికే నేను మరలా జన్మ తీసుకుంటాను అని ఆవిడ ఈ జన్మలో కాకుండా మరో జన్మలో ఇంకో సోల్ గా నేను ఎంటర్ అవుతాను, ఆ తల్లికే నేను మళ్ళీ పుట్టి నా లక్ష్యాన్ని నెరవేర్చుకుంటాను అని అలానే జన్మ తీసుకుందనమాట. ఇప్పుడు నేను సపోజ్ ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ మాస్టర్స్, నేను గత జన్మల్లో ఉన్నాను, గత జన్మలో ఆ సోల్ నాకు పుట్టవలసింది ఉంది కానీ పుట్టలేదు. నాకు అందువల్ల ఏంటంటే ఈ జన్మలో నాకు పుట్టడం జరిగిందనమాట. ఇప్పుడు దీంట్లో నాకున్న ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే, నా ఓన్ ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే మాస్టర్స్, యాక్చువల్‌గా నాకు ఆహ్, థైరాయిడ్ అనేది నాకు పుట్టుకతోనే ఉందంట మాస్టర్స్. డాక్టర్స్ ఏం చెప్పారంటే, నాకసలు పిల్లలే పుట్టరు అని చెప్పి నాకు తేల్చి చెప్పేశారు. నా 17వ ఏటనే నాకు తేల్చి చెప్పేశారనమాట. తేల్చి చెప్పి అప్పుడు ఒకటే ఒకటి మార్గము ధ్యానము. డాక్టర్స్ తొందరగా ధ్యానం అనేది చెప్పరు. ఎందుకు? అందరూ వింటారు గానీ ఎవరు చెయ్యరని వాళ్ళు మెడికేషనే ఇస్తారు గానీ, మంచి మంచి విషయాలు చాలా మంది చెప్పరనమాట తొందరగా. కానీ మాకు మేము చూయించుకున్న డాక్టర్ గారు చెప్పారు. ధ్యానం అనేది చేసుకోవచ్చు. నీ యొక్క సోల్ జర్నీలో సోల్‌లో నీకు మార్పులొచ్చే అవకాశం ఉంటుంది. నీ యొక్క శరీర కణజాలంలో నువ్వు ధ్యానం చేస్తే. అందువల్ల మరి నా యొక్క వివాహం అయిన తర్వాత నా హస్బెండ్ యొక్క సహకారం వల్ల నేను 2001లో ధ్యానంలోకి రావడం జరిగింది మాస్టర్స్. మరి మన యొక్క తలరాతను మార్చడానికి గురువు యొక్క సహకారం కూడా మనకెంతో ఉంటుంది. మన యొక్క ధ్యాన సాధనల వల్ల అని తెలుసుకున్న పిమ్మట నేను మరి నిరంతరం ధ్యాన సాధనలో ఉండటం వల్ల నేను మరి 2 బిడ్డలకు జన్మ తీసుకోవడం జరిగింది. అంటే నాకు పిల్లలే పుట్టరని చెప్పి తెలుసుకున్న నేను, నేను మానసికంగా కూడా నేను ఫిక్స్ అయిపోయానండి. మా హస్బెండ్ కూడా ఫిక్స్ అయిపోయారు. అమ్మాయికి పిల్లలు పుట్టకపోయినా సరే ఆవిడ ధ్యాని కాబట్టి నేను ఆవిడని వివాహం చేసుకుంటాను అని ఇంట్లో ఫైట్ చేసి నన్ను వివాహం చేసుకోవడం జరిగింది మా హస్బెండ్. సో అందువల్ల ఏంటంటే మా ఇద్దరి యొక్క ఆత్మజ్ఞానం, మా ఇద్దరి వాళ్ళ జ్ఞానం వల్ల, ఆ యొక్క ధ్యాన సాధనల వల్ల మరి నేను అప్పట్లో నాకు ఆ విషయం తెలీదు మాస్టర్స్. ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే, మరి నా యొక్క ఇద్దరు బిడ్డలు కూడా నన్ను ఎంచుకొని వచ్చారు. మరి పిల్లలే పుట్టనయ్య అనే నేను మరి ఇద్దరు బిడ్డలు నేను జన్మ తీసుకున్నాను అంటే మరి ఎంతో అద్భుతమైన కార్యం జరిగింది మాస్టర్స్. మరి వాళ్ళ వల్ల ఏ లోక కళ్యాణం జరగబోవాలా అనేది నేను నిరంతరం వాళ్ళ వైపు పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు ఏ పని చేసినా కూడా ఏదో ఒకటి అందులో ఒక లక్ష్యం ఉండాలి. సామాజిక పరంగా ఉన్నామా అంటారు గదా! ఖానా పీనా సోనా అన్నట్లుగా అలా కాకుండా మన యొక్క లక్ష్యం పరంగా మనం ఎదుగుతూ ఉండాలి. సామాజిక పరంగా వాళ్ళ కోసమో, వీళ్ళ కోసమో వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో ఈ సామాజిక కట్టుబాట్ల నుంచి మనం దూరంగా ఉందాం అమ్మా. దూరంగా ఉందాం నాన్న అని మా పిల్లలు అంటూ ఉండేవాళ్ళండి. అంటే వాళ్ళ చదువుల విషయంలో కావచ్చు, వాళ్ళ యొక్క ఉద్యోగాల విషయంలో కావచ్చు, మరి వాళ్ళకి అటువంటి స్వేచ్ఛను ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళ యొక్క వివాహాల విషయం కావచ్చు, వాళ్ళ జీవితంలో వాళ్ళ యొక్క లక్ష్యాలను చేరుకునే విషయంలో కావచ్చు, అవి ఎక్కువ సమయం పట్టే యొక్క లక్ష్యాలతో వచ్చారండి వాళ్ళిద్దరూ కూడా. మాకు సమయం ఇవ్వు. మీరిద్దరు కూడా మాకు సమయం ఇవ్వండి. మాకంటూ ఒక లక్ష్యం ఉంది అని ఇద్దరు కూడా మరి మా మా ఇద్దరిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది మాస్టర్స్. మరి ఈ యొక్క నేను ఏదైతే ఎదగాలి అనుకున్నానో ఆత్మపండిత గల ఒక తల్లిగా నేను నా యొక్క బిడ్డల దగ్గర వ్యవహరిస్తూ మరి వాళ్ళు ఎందుకు వచ్చారో నాకు పిల్లలే పుట్టరు అనుకున్న నేపథ్యంలో ఇద్దరు బిడ్డలు పుట్టి వాళ్ళు ఏ లక్ష్యాలతో వచ్చారో మరి అంత ఆషామాషిగా వాళ్ళే వచ్చి ఉండరు. వాళ్ళు రెయిన్బో ఇండిగో క్రిస్టల్స్ ఏ జాతి 3 లక్షణాలు కూడా ఒక పిల్లలు మాట వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా. ఓకే మాస్టర్స్. అందువల్ల వాళ్ళ యొక్క లక్ష్యాలకు నేను సహకరించాలి అని నన్ను నేను మౌల్డ్ చేసుకోవడం జరిగింది. ఎన్నో నా యొక్క మనోభావాలన్నిటిని కూడా నన్ను నేను ధ్యానం వల్ల, జ్ఞానం వల్ల తెలుసుకొని వాళ్ళకి ఆ యొక్క సహకారం అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మాస్టర్ ప్రెజెంట్‌లో కూడా. సో అటువంటి విధంగా ఆత్మలనేవి తల్లిదండ్రులు ఎంచుకుంటాయి అంటే ఇదేనేమో అని నా లైఫే నాకెంతో ప్రాక్టికల్‌గా నాకు చూపించడం జరిగింది మాస్టర్స్. అందువల్ల ఏంటంటే బిడ్డ అనేది ఆ యొక్క ఎంపిక ఎంత స్ట్రాంగ్‌గా ఉంటుందంటే వాళ్ళనుకున్నదే చేస్తారు. ఒక చిన్న విషయంలో కూడా కాంప్రమైజ్ కారు. అంటే వాళ్ళు ఏది చెప్పినా కూడా మనమే కాంప్రమైజ్ అయ్యేలాగా మనల్ని మనమే మోల్డ్ చేసుకుంటామే తప్ప, వాళ్ళు మాత్రం ఆ మాట మీదే ఉంటారండి. ఇలా కావాలంటే ఇలానే, ఇట్లా కాదు ఇట్లా చెప్పే ప్రయత్నం చేసినా కూడా, కాదు ఇది కరెక్ట్ కాదు, ఇదే కరెక్ట్ అని వాళ్ళంటారండి. అప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళు చెప్పిన విషయంలో అవునా? కాదా? నిజమా? కాదా? మరి దాంట్లో జ్ఞానం ఉందా? లేదా? అని వాళ్ళ వాళ్ళ మాట వింటూనే వాళ్ళకి మనం సరైన నాలెడ్జ్ ఇస్తూ, వాళ్ళకి మనం సరైన స్వేచ్ఛని ఇస్తూనే, వాళ్ళని గమనించుకుంటూ వాళ్ళకి మనం సరైన స్వేచ్ఛను అందివ్వగలగాలి. అప్పుడు మాత్రమే వాళ్ళ యొక్క లక్ష్యాలను వాళ్ళు ఛేదించే విషయంలో వాళ్ళు ప్రయాణం చేయగలరు. అదే వాళ్ళ యొక్క ఆత్మ యొక్క ప్రయాణము అని చెప్పి నాకు అర్థమయ్యి,
ఆ విధంగా ఇక జీవన గమనం అనేది ప్రయాణం జరుగుతూ ఉంది మాస్టర్స్. మరి ఒకసారి మరి చాలా సేపటి తర్వాత ఏమైందంటే ఒకానొక లైబ్రరీలో కూర్చున్న యొక్క సోల్ ఏమని ఆలోచిస్తుందంటే, మరి నేను భూమండలం మీదకి వెళ్దాం అనుకుంటున్నాను. మరి సరైన తల్లి, తండ్రి అనేది ఎంచుకుంటూ భూమండలంలోకొచ్చి ప్రయాణం చేస్తూ ఉంటుందంట మాస్టర్స్. ఏ ఇంట్లో తల్లిదండ్రులు బిడ్డలు లేక బాధపడుతూ ఉన్నారు. ఆ యొక్క తల్లికి జన్మిద్దాము, ఆ యొక్క తండ్రికి జన్మిద్దాము, ఆ యొక్క కుటుంబంలో జన్మిద్దాము అని సెర్చ్ చేసుకుంటూ ఉంటుందంటండి. ఇప్పుడు మనం కూరగాయల మార్కెట్‌కెళ్ళి ఏ కూరగాయ బావుంటుంది? బెండకాయ బావుందా? బీరకాయ బావుందా? ఫ్రెష్‌గా ఉందా? ముదిరిపోయి మరి వంటకానికి సరిగ్గా లేకుండా ఉంటుందని ఎలా మనం ఎరుకుంటామో, అలాగే మనకు ఒక కూరగాయల బేరంలాగా ఒక సోల్ భూమి మీదకొచ్చి సరైన తల్లిని, సరైన తండ్రిని, తన యొక్క లక్ష్యాలు ఛేదించడం కోసం అని చెప్పని ఎంచుకుంటూ ఉంటుందంటండి. మరి చూడండి ఆత్మకి ఎంతటి ఆ యొక్క లక్ష్యాల మీద వాళ్ళు పట్టుగా నిలబడి ఉంటారో. మరి ఆ తర్వాత కొంత కాలం జరిగిన తర్వాత వాళ్ళ యొక్క కొత్త శరీరాలను చూసుకొని అవే మురిసిపోతూ ఉంటాయంట. ఒకసారి ఏమవుతుందంటే మాస్టర్స్ ఒక తల్లి ప్రసవం జరిగిన తర్వాత ఆ యొక్క బిడ్డకి అంగవైకల్యంగా పుట్టడం జరిగిందంటండి. అంగవైకల్యంగా పుట్టడం జరిగిన తర్వాత ఏమవుతుందంటే ఆ సోల్ యొక్క లక్ష్యం ఏంటి? అథ్లెట్‌గా నేను జన్మ తీసుకోవాలి. ఈ యొక్క భూమండలంలో నేను గొప్ప ఆటగాడిగా, పాటగాడిగా, అథ్లెట్‌గా అంటే ఇప్పుడు గేమ్స్‌లో వెళ్తారు గదా! రన్నింగ్ రేస్‌లని, స్విమ్మింగ్ అని అట్లాంటి అథ్లెట్స్ అన్నమాట. అటువంటి జన్మ తీసుకుందాం అనుకున్నాను. నేను ఇట్లా అంగవైకల్యంతో ఉంటే నా జన్మని నేను ఎట్లా సాధించగలను అని చెప్పి నా సోల్ ఆ బాబులో నుంచి వెళ్ళిపోతుందంట. వెళ్ళిపోయిన తర్వాత మరలా కూడా కొంత సమయం తర్వాత అయ్యో! ఈ తల్లి నేను ఎంచుకున్న తల్లే. మరి ఈ యొక్క సోల్ జర్నీని ఆ శరీరాన్ని నేను ఎంచుకున్న శరీరం కాదది. అని ఆ యొక్క సోల్ గమనించుకొని మరలా ఆ తల్లి మరొక్కసారి మాతృమూర్తిగా జన్మ తీసుకునే ప్రసవం కలిగే సమయంలో నేను మరలా జన్మ తీసుకుంటాను అని చెప్పి వెయిట్ చేస్తుందంటండి. వెయిట్ చేస్తూ ఉండటం వల్ల ఆ తల్లికి మరలా అదే సోల్ మరలా కొంత సమయానికి మరలా రెండోసారి ఒక తల్లి మళ్ళీ ప్రసవం సమయంలో ఆ యొక్క సోల్ ఆ తల్లి కడుపులో జన్మ తీసుకున్న తర్వాత అథ్లెట్ గానే తన యొక్క సోల్ జర్నీ ప్రయాణిస్తూ జరుగుతూ ఉంటుందంటండి. ఇప్పుడు మనం చూస్తాం మన అథ్లెట్‌లలో ఒక పేరు మాస్టర్స్ గుర్తు రాలేదు. అతనికి చేతులు ఉండవు, కాళ్ళు ఉండవండి. మరి ఆ తల్లి ఆ యొక్క బిడ్డ నైక్కో, నిక్కో మాస్టర్స్ మనం యూట్యూబ్‌లో కూడా చూస్తుంటాము. నాకైతే ఈ యొక్క ఈ విశ్వతతంగం అనే ఒక టాపిక్‌లో ఆ యొక్క ఎగ్జాంపుల్ చాలా మ్యాచ్ అయిందండి. మరి ఆ యొక్క తల్లి ఆ యొక్క బిడ్డకి చేతులు లేకపోయినా, కాళ్ళు లేకపోయినా జస్ట్ మొండెం మీదే ఉంటాడనమాట. మరి అతనికి స్విమ్మింగ్ ఒచ్చు, డాన్సింగ్ ఒచ్చు. అదే బాడీ మీద ఎంత సాధన చేసి మరి యూనివర్స్‌కే అతను ఒక మోటివేటర్‌గా అతను తయారవ్వడం జరిగిందంటండి. మరి ఎంత నైక్ అంటే మరి ఆల్‌మోస్ట్ తెలియని వాళ్ళు ఇటువంటి కొంచెం నాలెడ్జ్ గల వాళ్ళకి అందరికి సుపరిచితమే అయ్యే ఉండుంటది మాస్టర్స్. మనం తర్వాత తెలుసుకుందాం ఈ విషయం గురించి. అంటే ఆ యొక్క తల్లి యొక్క పరిణతి ఎలా ఉందనే గమనించే విషయంలో మనం ఈ ఎగ్జాంపుల్ చెప్పుకోవడం జరిగింది మాస్టర్స్. మరి ఆ తల్లి ఎంత ఆత్మధైర్యంతో ఆ బిడ్డని పెంచి ఉంటుంది. మరి ఒక సోల్ ఏం చేసింది? నేను అంగవైకల్యంలో ఉన్నాను. నా యొక్క లక్ష్యాన్ని సాధించలేను అంటూ వెళ్ళిపోయి, మరొక్క జన్మ తీసుకొని అథ్లెట్‌గా మారింది ఒక ఆత్మ. ఇంకొక ఆత్మ ఏం నిర్ణయించుకుంది? నేను ఈ శరీరంలోనే ఉంటాను. ఈ శరీరంలోనే ఉంటూ నా యొక్క శరీరం ద్వారా నా యొక్క ఆత్మ ధైర్యం వల్ల, నా యొక్క ఆత్మశక్తి వల్ల నేను ఎట్లా శరీరంలో ఎన్నో రుగ్మతలున్నా, అంగవైకల్యం ఉన్నా కూడా నా యొక్క ఆత్మ పరిణతి వల్ల నేను నా యొక్క లక్ష్యాన్ని ఎలా సాధించాను అనేది నేను యూనివర్స్‌కి నేను ఎగ్జాంపుల్‌గా నిలవాలి. అంటూ ఆ యొక్క సోల్ జన్మ తీసుకుంది మాస్టర్స్. చూడండి ఒక సోల్ ఏమో అంగవైకల్యాన్ని అంగీకరించలేదు. ఒక సోల్ ఏమో అంగవైకల్యాన్నే ఎంచుకుంది. అవునా అండి? మరి ఎంత అద్భుతమైన సోల్ జర్నీయో చూడండి. ఎగ్జాంపుల్ మాస్టర్ నా లైఫ్‌లో నాకు ఓన్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మరి నా యొక్క సోల్ జర్నీ ప్రకారము నాకు గత 2 సంవత్సరాల క్రితము పారాలిసిస్ వచ్చింది మాస్టర్స్. ఆన్ ది స్పాట్‌లో చూస్తూ ఉండగానే శరీరం అంతా 5 నిమిషాల్లో రైట్ సైడ్ బ్రెయిన్ నుంచి పాదం వరకు కూడా రాయిలా గడ్డకట్టిపోయి, శ్వాస అయిపోయి, మాట అయిపోయి అట్లా ఇక ఆల్‌మోస్ట్ డెత్‌కే వచ్చేసానన్నమాట. అటువంటి సమయంలో నాకు మొత్తం ఆహ్, ఇక అసలు నా యొక్క జన్మే లేదు అనుకున్న స్థితికి నేను రావడం జరిగింది. ఆ సమయం నుంచి స్టిల్ ఈ 2 సంవత్సరాల గ్యాప్‌లో
మరి ఆ యొక్క పరిస్థితి నాకు ఎప్పుడైతే వచ్చిందో, ఆ యొక్క 20వ రోజు నుంచే నేను ఆత్మజ్ఞానం క్లాసులు చెప్పడం మొదలుపెట్టాను మాస్టర్స్. ఏ ఆ ఒక్క మొదలుపెట్టిన 2 సంవత్సరాలకి తర్వాత ఈ రోజుకి గూడా నాకు ఎన్నో రకాల రుగ్మతలు వచ్చినాయండి. అప్పటిదాకా ఎటువంటి సమస్య, నాకు ఎటువంటి అనారోగ్యం, చిన్నప్పటి నుంచి థైరాయిడ్ సమస్య ఒక్కటే ఉండేది. ఈ మధ్యలో ఏమీ ఉండేది కాదండి. చిన్న చిన్న జలుబులు రావడం, దగ్గులు ఇలా చిన్న చిన్నయి తప్ప పెద్ద పెద్ద సమస్యలేమి లేవనమాట. కానీ ఆ యొక్క సమయంలో ఏమైందంటే మరి బీపీ, షుగర్‌లు, థైరాయిడ్ ఇంబాలెన్స్ అయిపోవడాలు, గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్, మరి కీళ్ళవాతమని రకరకాలొచ్చేసినాయండి. ఆశ్చర్యపోయాం. నిరంతరం ధ్యాన సాధనలో ఉంటాము. మరి ఎంతో అద్భుతమైన శాకాహారాన్ని భుజిస్తూ, ఎంతో మరి ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ, మరి నిరంతరం ఆత్మజ్ఞానిగా ఉంటూ ఆ యొక్క జ్ఞానాన్ని పంచుతూ ఉండే సమయంలో ఇన్ ఇన్ని విధాలుగా నేనెందుకు ఈ యొక్క అనుభూతులు పొందవలసొచ్చింది అని చెప్పని నన్ను నేను ప్రశ్నించుకున్నానండి. మరి డాక్టర్స్ కూడా ఏమన్నారంటే అందరూ ఆశ్చర్యపోయారు. అందరూ రకరకాల టెస్టులు చేయించారు. ఎందుకు ఇయన్నీ వచ్చినాయంటే కరోనా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్ అని కొందరన్నారండి. కానీ ఈ డాక్టర్స్‌లో కూడా కొంతమంది నా ఆహ్, ధ్యానం గురించి అవగాహన డాక్టర్స్ దగ్గరకు నేను వెళ్ళటం జరిగింది. ఆ డాక్టర్స్ నన్నేమని సర్టిఫై చేశారంటే, "నిన్ను ఆత్మశక్తే నిన్ను కాపాడుతుంది. నిన్ను ఏ మెడిసిన్ కూడా కాపాడడం అనేది లేదు." ఎందుకంటే సపోజ్ ఒక బీపీ విషయంలోనే చూసుకుందాం మాస్టర్స్. బీపీకి ఆ రోజున గత 2 ఏళ్లుగా ఉన్న నా యొక్క సిట్యుయేషన్ ప్రకారం పెరాలిసిస్ వచ్చిన టైంలో ఒక 1000 పవర్ ఇవ్వాల్సిన ఒక టాబ్లెట్ పవర్‌లో 50 పవర్ మాత్రమే. 50 గాని, 100 గాని కేవలం అంతే అన్నమాట. 50, 50, 100 ఎక్కడ పవర్ ఎక్కడ? 1000 పవర్ ఎక్కడండండి? అసలు ఆ టాబ్లెట్ వేసుకోకపోయినా పర్వాలేదు. అంతటి లెస్ పవర్ అన్నమాట. అంటే అంత తక్కువ పవర్‌తోనే నేను లైఫ్‌ని లీడ్ చేస్తున్నా అన్నమాట. అంటే నాకీ ఈ విషయంలో నేను తెలుసుకుందేంటంటే, శరీరము, ఆత్మ అనేది సమతుల్యంలో ప్రయాణం కొనసాగిస్తూ ఉంది. శరీరం వేరు, ఆత్మ వేరు. ఆత్మశక్తితో నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. శరీరం దారి శరీరందే, ఆత్మ దారి ఆత్మదే. ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానందే అని నేను తెలుసుకుంటూ వల్ల ఈ యొక్క రుగ్మతలన్నింటిని కూడా సమతుల్యమైన భావనలో ఉంచుకుంటూ మరి వీటికి ధ్యానం చేసుకుంటూ ఉన్నాను. ప్రాసెస్ నాడీ మనుషుద్ధి జరుగుతూ ఉంది. మరలా అదే సమయంలో మరి ఆధ్యాత్మికమైన ట్రీట్మెంట్స్ మాస్టర్స్. హోమియోపతి మెడిసిన్, నీడిల్ వైద్యం అంటే సూదుల వైద్యం అన్నమాట. ఆ సూదుల వైద్యం, ఆయుర్వేదం ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక వైద్య విధానాలన్నమాట. అందులో అల్లోపతి ఇంగ్లీష్ మెడిసిన్ ఒక్కటే అదొక్కటే మనకి ఇబ్బందికరమైంది. కానీ ఈ 3 వైద్య విధానాలు ఏవైతే ఉన్నాయో, ఆ యొక్క డాక్టర్లు కూడా వాళ్ళ యొక్క పర్యవేక్షణలో నేను ఎలా ఉంటానంటే ఆత్మజ్ఞానిగా ఉంటాను మాస్టర్స్. వాళ్ళందరూ కూడా నాతో చర్చించే సమయంలో, ట్రీట్మెంట్ ఇచ్చే సమయంలో వాళ్ళు కూడా యొక్క నాలెడ్జ్ ఎలా ఉంటుందంటే ఆహ్, వాళ్ళు కూడా మెడిటేషన్ గురించి కావచ్చు, మరి ఆ యొక్క ఆరోగ్యం ఎలా ఉంటుంది, సరైన ఆలోచన విధానం ఎలా ఉండాలి, వాళ్ళ యొక్క ఆత్మక్షేత్రం ఎలా ఉంది, భావనా క్షేత్రం ఎలా ఉంది, అనే మన యొక్క వాక్ క్షేత్రం ఎలా ఉందనే ఈ యొక్క విధానాలను బట్టి వాళ్ళు మెడిసిన్ ఇస్తారు మాస్టర్స్. అందువల్ల ఏంటంటే నా సోల్ జర్నీ ప్రకారం నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆత్మ వేరు, శరీరం వేరు అని మనం అనుకునే క్రమంలో నా యొక్క ఆత్మ, నా యొక్క శరీరం కూడా 2 ఒకటే రైలు పట్టాల్లాగా సమాంతరంగా ప్రయాణిస్తూ ఉన్నాయి. ఈ యొక్క శరీరంలో వచ్చిన ఏ యొక్క రుగ్మతలు కూడా ఈ ఆత్మని అంటటం లేదు. ఈ ఆత్మకి చేసే లక్ష్యాల్ని ఈ యొక్క శరీరంలో వచ్చిన రుగ్మతలేవి కూడా అడ్డుగానే లేవు. అదే ఈ యొక్క శరీర భావనలో గనుక నేను ఉండుంటే మంచానికే అతుక్కుపోయే ఉండే పరిస్థితులు మాస్టర్స్. కానీ ఏదైతే సరే ఈ ఆత్మశక్తి అనేది ఒకటి మనలో ఉందో, ఆత్మ పరిణతి అనేది మనలో ఉందో, అదే మన శరీరాన్ని కూడా నడిపిస్తుంది. ఆత్మశక్తి ఉంటే శరీరాన్ని కూడా నడిపిస్తుంది మాస్టర్స్. కానీ శరీరానికి శక్తి ఉండి, ఆత్మకి మరి ఆత్మపరంగా శక్తి లేకపోతే ఆ శరీరం ఆత్మను నడిపించలేదు. అది మాత్రం 100% కాదు. 1000% నా యొక్క అనుభవాల వల్లే నేను చెప్పగలను మాస్టర్స్. అందువల్ల ఏంటంటే ఈ యొక్క రుగ్మతలన్నీ కూడా నాకు అనుభవాలను కలిగించి, ఆ అనుభవాల ద్వారా నేను ఎటువంటి ఆత్మజ్ఞానం పొందాలి, ఎటువంటి ఆత్మజ్ఞానం పరంగా నేను తీసుకుంటాను అనేదాన్ని నాకు పరీక్ష అని నాకు అర్థమైంది మాస్టర్స్. ఏ రోజు కూడా ఇటువంటియన్నీ నాకు వచ్చినియి అని చెప్పి నేను బాధపడడం కానీ, ఏడవటం కానీ, నా యొక్క కంట్లో ఒక చుక్క నీరు రావడం కానీ ఇంతవరకు జరగలేదు మాస్టర్స్. ప్రతి సిట్యుయేషన్‌ని నేను హ్యాండిల్ చేసుకుంటూ వచ్చాను. మరి అదే సమయంలో మరి పెరాలిసిస్ వచ్చిన 2 నెలల సమయంలోనే మరి నేను ఎస్కలేటర్ నుంచి పడిపోవడం కూడా జరిగింది. ఆ సమయంలో ఒళ్ళంతా గాయాలయినాయి.
మరి నా యొక్క వెన్నుపూసలో L4, L5 అనేది వెన్నుపూస క్రమం కూడా దెబ్బతినిందని మరి డాక్టర్స్ చెప్పారు. పెయిన్స్ వస్తున్నా కూడా అవన్నీ కూడా ఓకే. ఇయన్నీ కూడా శరీరానికి వస్తుంటాయి. ఈ శరీరానికి వస్తున్నా కూడా నేను ఎలా ధైర్యంగా ఉన్నాననేదే నాకిక్కడ టాస్క్. సో, ఈ యొక్క టాస్క్‌ని ఎలా నేను అంగీకరించగలననే దానికి నేను ఈ జన్మ తీసుకున్నాను అనే విషయం నాకు అర్థమైంది మాస్టర్స్. అందువల్ల ఏంటంటే నేను కూడా 1970లో నుంచే ఈ యొక్క ఆత్మలు భూమి మీద వాళ్ళ యొక్క లక్ష్యాలు నెరవేర్చుకోవడం కోసమే ఆ యొక్క లక్ష్యాలు నెరవేర్చుకొని తద్వారా అందరిని కూడా అవేర్‌నెస్ చేస్తూ మరి ఆత్మజ్ఞానంగా మారడానికి అద్భుతమైన ధ్యాన మార్గం ఉంది. ఆనాపానసతి ధ్యాన మార్గం ఉంది. మనం అందరం కూడా అద్భుతంగా ఆ యొక్క సాధనలు చేసుకుంటూ ఉంటే మన యొక్క ఆత్మ పరిణామ క్రమంలో మనం అద్భుతమైన అడుగులు వేస్తూ ఉండవచ్చు. మన యొక్క ఆత్మ మన మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందని అనే విషయాన్ని మనమే గమనించుకుంటూ ఉండవచ్చు. అనే విషయాన్ని నేను ప్రాక్టికల్‌గా తెలుసుకున్నాను మాస్టర్స్. అందువల్ల ఏంటంటే మరి నా యొక్క జీవనంలో కలిగిన నా యొక్క అనుభవాలు కావచ్చు, మరి నా బిడ్డలు నా విషయంలో జన్మ తీసుకున్న విషయంలో వాళ్ళ యొక్క అనుభవాల ద్వారా కావచ్చు, మరి బిడ్డ జన్మించే సమయంలో ఆత్మ యొక్క ఎంపిక ఎలా ఉంటుందనే విషయాల్ని నా యొక్క ప్రసవం సమయంలో నేను తెలుసుకోకపోయినా, ఈ గత 4 ఏళ్లుగా ఆత్మజ్ఞానం తెలుసుకునే యొక్క ప్రయత్నంలో ప్రతి విషయం ఆహ్, నేను పొందిన అనుభవాలన్నీ కూడా మ్యాచింగ్ అయితూ వచ్చినాయి మాస్టర్స్. అందువల్ల నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేయండి. ప్రతి ఒక్క స్త్రీ ధ్యానం చేయవలెను. ప్రతి ఒక్క కుటుంబం ధ్యానం చేయవలెను. కుటుంబాలు ధ్యానం సాధన వల్ల సమాజం అద్భుతంగా తయారవుతుంది. మరి ఈ యొక్క సమాజంలో మరి స్త్రీయే కాదు సమాజంలో ఉండే ఎందరో టీచర్లుంటారు. ఎందరో డాక్టర్లుంటారు. మరి యొక్క టీచర్లు గాని, డాక్టర్లు గాని ఆత్మజ్ఞానులైతే మరి టీచర్‌లైతే ఎందరో ఆత్మజ్ఞానులుగా తయారు చేయవచ్చు. మరి డాక్టర్‌లైతే గనక వాళ్ళు ఎందరో వాళ్ళ దగ్గరకొచ్చే పేషెంట్స్‌ని, స్త్రీమూర్తులందరిని గూడా చక్కగా అవగాహన పరిచి, వాళ్ళు వాళ్ళ యొక్క గర్భం దాల్చిన సమయం నుంచే ఎలా వారు అద్భుతమైన బిడ్డకి జన్మని ఇవ్వగలిగే స్థాయికి వాళ్ళు ఆత్మజ్ఞానిగా ఎదగగలరనే నాలెడ్జ్‌ని ఆ యొక్క డాక్టర్ ఇవ్వగలరండి. ఆ డాక్టర్ ఇచ్చినా గూడా ఆ యొక్క తల్లి స్వీకరించాలి అంటే మరి ఆవిడ గూడా ధ్యాని అయితే గనక ఒక స్త్రీమూర్తి ధ్యాని, ఒక డాక్టర్ గారి ధ్యాని అయితే అద్భుతమైన సోల్ జర్నీకి కారణభూతమవుతుంది మాస్టర్స్. మరి ఈ విషయాలను మరి నా యొక్క ప్రయాణం ఎలా సాగిందంటే, మరి నేను కూడా మరి ఆనాపానసతి ధ్యానంకొచ్చి 4 సంవత్సరాలే అయినప్పటికీ 2001లోనే మరి శ్రీ రామచంద్ర మిషన్ అనే ఒక సంస్థ ద్వారా నేను ధ్యానంలోకి రావడం జరిగింది మాస్టర్. నాకు పరిచయం అక్కడ జరిగింది. మరి ఇటువంటి జ్ఞానం నాకప్పుడు లేకపోయినప్పటికీ నేను చేసిందేంటంటే, ధ్యాన సాధనల వల్లనే మనం అద్భుతంగా తయారు కాగలం అనే ఒక విషయం మాత్రం నేను అప్పట్లో తెలుసుకోవడం జరిగింది మాస్టర్స్. మరి ఇద్దరు బిడ్డలకి ఇచ్చిన తర్వాత నేను చేసిన ప్రయత్నం ఏంటంటే, గర్భం దాల్చిన సమయం నుంచి ప్రసవించే సమయం వరకు గూడా నిరంతరం ధ్యాన సాధన, నిరంతరం స్వాధ్యాయము. మన సజ్జన సాంగత్యం ఆ రోజున మనకి అవగాహన లేదు మాస్టర్స్. కానీ సజ్జన సాంగత్యం నాకు మా హస్బెండ్‌తోనే జరిగిందండి. ఎందుకంటే నాకు నా మాస్టరే నా హస్బెండ్, నా హస్బెండే ఆ మాస్టర్. మా ఇద్దరి మధ్య నిరంతరం సజ్జన సాంగత్యం జరుగుతూ ఉండేదనమాట. ఈ యొక్క త్రిరత్నాలు నేను అప్పుడే ఆ జ్ఞానం లేకపోయినప్పటికీ నా యొక్క గత జన్మల యొక్క సంస్కారాల వల్ల నేను వాటిని సహజంగానే తెలుసుకోవడం జరగడం వల్ల నా యొక్క పిల్లల్ని మరి అద్భుతంగా జన్మని ఇవ్వడమే కాకుండా, ఆ గర్భం దాల్చిన సమయం నుంచి కూడా నేను ఎలా ఉండాలి? నా ఆలోచన విధానం ఎలా ఉండాలి? పాజిటివ్‌గా ఉండాలి. పిల్లలు అద్భుతంగా పెరుగుతారు. అద్భుతంగా జన్మ తీసుకుంటారనే పాజిటివ్ వైబ్రేషన్స్‌తో నేను జీవనాన్ని 9 నెలలు ఇద్దరు బిడ్డలకి నేను జీవితం జరిగిందంటే, మరి డెలివరీ అయ్యే సమయం వరకు కూడా ఎంతో మరి ధ్యానం చేసుకుంటూ, స్వాధ్యాయం చేసుకుంటూ, చక్కగా ఒక గృహిణి మధ్య మార్గంలాగా అప్పట్లో కూడా మరి ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ, శరీరాన్ని గూడా సుఖపెట్టి ఇబ్బంది పెట్టకుండా, చక్కగా శరీరాన్ని గూడా ఎటువంటి పనులు చేస్తే ఒక తల్లి గర్భం ధరించిన సమయంలో అద్భుతంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటుందో, ఆ విధంగా నేను అప్పట్లో గూడా అలానే ఉండేదాన్ని మాస్టర్స్. మరి 10వ నెల నుండి 10 రోజులు గడిచిన తర్వాత కూడా నేను మంచాల కింద దూరి మరి ఇల్లు చిమ్మడాలు, తొడవటాలు, కడగటాలు చేసేదాన్నండి. అందరూ అనేవాళ్ళు, "ఏంటి ఆ దూరడం ఏంటి? ఆ వంగడం ఏంటి? ఆ లేవడం ఏంటి? నువ్వు ప్రెగ్నెంట్ లేడీ అనే విషయం కూడా నువ్వు మర్చిపోయావా ఏంటి?" అని చెప్పి నన్ను అరిచేవాళ్ళండి. నాకసలు భయమే ఉండేది కాదు. ఎంత యాక్టివ్‌గా ఉండి నేను వర్క్ చేసుకుంటూ ఉండేదాన్నో అసలు. అట్లా అంటే ఆ యొక్క ఆత్మధైర్యం ఆ విధంగా నాకు పెంపొందించుకోవడం జరిగిందండి. మరి ఆ విధంగా నేను డెలివరీ టైంకి హాస్పిటల్‌కి వెళ్ళినా గూడా
మరి నాకు ఎటువంటి చాలా మంది తల్లులకి వెళ్ళిన తర్వాత ఏమవుతుందని ఒక టెన్షన్‌తో ప్రెగ్నెన్సీ డెలివరీ టైమ్‌లో బీపీలు హై అవ్వడం కానీ, మరి ఆ యొక్క టెన్షన్ వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, రకరకాల అనారోగ్య సమస్యలు అప్పటికప్పుడు తయారవుతూ ఉండేవంటండి. కానీ నాకు ఆ సమయాల్లో కూడా ఇద్దరు బిడ్డల సమయంలో ఎటువంటి ఆందోళన కానీ, ఎటువంటి భయాలు కానీ, వాళ్ళు ఎలా పుడతారో ఏంటో అని నెగెటివ్ థాట్స్ కానీ ఏమీ లేవు మాస్టర్స్. ఎనీ టైమ్ పాజిటివ్ థాట్స్. పాజిటివ్‌గా ఉండేదాన్ననమాట. అసలు పిల్లలిద్దరూ ఎంత బొమ్మల్లాగా చక్కగా పుట్టారంటే, మా అమ్మ అయితే మా అమ్మాయికి పిల్లలే పుట్టరని చెప్పనన్నారు. మరి ఎలా పిల్లలు పుట్టారు అని చెప్పి డెలివరీ అయింది అని వెంటనే చూడగానే వచ్చి పిల్లలు ఎలా అంగవైకల్యంతో పుట్టారా? ఎలా పుట్టారని ముందు మా అమ్మ అయ్యే గమనించిందండి. కానీ పిల్లలిద్దరూ చక్కగా పుట్టారు. ఆరోగ్యంగా పుట్టారు. సరియైన బరువుతో పుట్టడం జరిగింది. ఎంతో మరి వాళ్ళు పుట్టడంతోనే అసలు ఎంతో అద్భుతంగా వాళ్ళ యొక్క బిడ్డ వయసులో ఉండగానే వాళ్ళ యొక్క జర్నీ వాళ్ళతో నేనెంతో ఆప్యాయంగా, ఎంతో ఆనందంగా ఫ్రెండ్లీ నేచర్ నాకప్పుడే ఏర్పడిపోయిందండి. పిల్లలతో ఎలా స్నేహభావంతో ఉండాలి, స్నేహపూర్వకమైన భావాలతో వాళ్ళని పెంచాలి అనేది నాకప్పటి నుంచే నా అంతరంగంలో కలిగిపోయిందనమాట. సో, ఈ యొక్క ప్రయాణంలో ఇంకొక విషయం ఏంటంటే మాస్టర్ మా యొక్క చిన్న బాబు ఏం చెప్పేవాడంటే, "అమ్మా నాకు నీ బొజ్జలో ఉన్నప్పుడు, నీ పొట్టలో ఉన్నప్పుడు నాకు ఊపిరాడే ఆడేది కాదు. లోపలంతా చీకటిగా ఉంది. నాకు కాళ్ళు చాపుకోవడానికి, చేతులు చాపుకోవడానికి అసలు ప్లేసే సరిపోయేది కాదమ్మా. ఏంటి లోపల అలా ఉందేంటి?" అని మాకు తను జన్మ తీసుకున్న తర్వాత 3వ సంవత్సరంలో, 4వ సంవత్సరం వయసులో ఉన్నప్పుడు బాబు చెప్పేవాడండి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు నేను ఎలా ఆహారం తీసుకున్నాను. ఆ యొక్క తల్లికి ఆ యొక్క ఉండే ఆ బొడ్డు ద్వారంలో తను ఆహారం తీసుకునే సమయంలో ఆ విషయాలన్నీ నాతో చెప్తూ ఉండేవాడండి 3వ సంవత్సరంలో ఉన్నప్పుడు. అమ్మ నేను నీ కడుపులో ఉన్నప్పుడే నేను ధ్యానం చేశాను. నేను గత జన్మలో నేను ధ్యానం చేశాను అని చెప్తూ ఉండేవాడండి. ఎందువల్లంటే మేమేదన్నా ధ్యానం చేసుకో కళ్ళు మూసుకొని కూర్చొని ఇట్లా ఇలా చెప్తూ ఉండే సమయంలో, అమ్మ నేను గత జన్మలో ధ్యానం చేశానే. నీ పొట్టలో ఉన్నప్పుడు కూడా నేను ధ్యానం చేస్తూ ఉన్నానే. నాకు ఊపిరాడేది గాదు. చీకటిగా ఉండేది. అయినా సరే కళ్ళు మూసుకున్నానే. ఇంక నేను ధ్యానం చేయటం ఎందుకు? నాకు తెలుసు ధ్యానం చేస్తే ఏమవుతుందో అని చెప్పేవాడండి మాకు 3, 4 ఏళ్ల వయసులో. మేము ఆశ్చర్యపోయేవాళ్ళం అన్నమాట. అంటే వాళ్ళు ఈ యొక్క ఎంపికని ఎంచుకున్నారనే విషయం నాకు ఇప్పుడు అద్భుతంగా అర్థమైందండి. వాళ్ళిద్దరూ చిన్న వయసుల్లో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క తీరుతెన్నులన్నీ కూడా అప్పట్లో వింత విడ్డూరంగా ఉన్నా కూడా మరి బిడ్డల మీద ఉన్న ఒక ప్రేమ తత్వం వల్ల కావచ్చు, అప్పటికే కొద్దో గొప్ప ధ్యానంలో ఉన్న ఒక గొప్పదనం తెలియడం వల్ల కావచ్చు, వాళ్ళని నేను స్నేహపూర్వకంగానే పెంచుకుంటూ రావడం జరిగిందనమాట. సో, మరి వాళ్ళ యొక్క లక్ష్యంతోనే ఈ యొక్క జన్మ తీసుకోవడం వల్ల, మరి ఈ యొక్క సమయం వరకు గూడా ఎంతో అద్భుతమైన జీవన విధానాన్ని కొనసాగితూ జరుగుతూ రావడం జరిగింది మాస్టర్స్. మరి ఎంతో ప్రయాణం జరగడం వల్ల, మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉండవలను. మరి ఇప్పుడు రాబోయే తల్లులు కూడా మరి తల్లులు కావచ్చు, మరి ప్రతి ఒక్క కుటుంబం కావచ్చు, ఎంతో ధ్యానవంతమైన ఆత్మజ్ఞానులైన కుటుంబాలుగా విరాజిల్లాలని చెప్పి నేను కోరుకోవడం జరుగుతూ ఉంటుందండి. అంతేకాదు భూలోకంలో కొత్తగా జన్మ తీసుకుపోయే ఆత్మలందరికీ కూడా అభినందనలు నేను తెలియపరచడం జరుగుతూ ఉంది. ఈ యొక్క అనుభవాలన్నీ కూడా మరి నా యొక్క అనుభవాలు, నా యొక్క జీవితంలో అనుభవాలు ఎట్లా చెప్తున్నానో నేను, ఈ విషయానంతా మనకు తెలియపరిచే ఆ యొక్క డాక్టర్ గారు గూడా తన యొక్క అనుభవాలు చెప్తూ మనకు జ్ఞానాన్ని పంచుతూ ఉంది మాస్టర్స్. ఆ యొక్క డాక్టర్ గారు గూడా అందరికి ఏమని మరి ఒక సూచనలు ఇస్తున్నారంటే, ప్రతి ఒక్క తల్లి కూడా ధ్యానం సమయంలో గర్భధారణ సమయం నుంచి ఇక్కడ ధ్యానం సాధన అనేది మొదలుపెడితే ఎంతో అద్భుతంగా ఉంటుంది. వాళ్ళ జీవితంలో హఠాత్తుగా సంభవించే యొక్క సంఘటనల నుంచి వాళ్ళు మరి దిగ్భ్రాంతికి లోను కాకుండా ధైర్యంగా జీవించగలిగే స్థాయిలో వాళ్ళు పెంపొందించుకోగలరని చెప్పి తెలియపరుస్తూ ఉంది మాస్టర్స్. మరి ఒక్కొక్కసారి ఆహ్, ఆ యొక్క ఆత్మలు ఎలా నిర్ణయించుకుంటాయంటే, మరి నేను ఆడగా పుట్టనా? మగగా పుట్టనా? అని కూడా నిర్ణయించుకుంటాయంట మాస్టర్స్. ఒక్కోసారి ఏం చే ఏం నిర్ణయించుకుంటాయంటే, ప్రసవం సమయంలో అప్పటికప్పుడు నిర్ణయం అన్నమాట. నేను జన్మ తీసుకోబోతున్నానే. లేదు నేను ఒక స్త్రీగా జన్మిద్దాం నాకిప్పుడు అనిపిస్తుంది. ఇంకోసారి తల్లి గర్భం దాల్చినప్పుడు నేను అమ్మాయిగా పుట్టి నేను నా యొక్క జ్ఞానం తెలుసుకుంటాను అని అప్పటికప్పుడు ఆత్మలోకి వెళ్ళిపోతుందంటండి. చూడండి అంటే కొన్ని కొన్ని ఆత్మల లింగ భేదానికి కూడా
విలువనిస్తాయంట. ఇప్పుడు చూడండి పత్రిసారి చెప్తారు కదా! చాలా మంది స్త్రీ జన్మల కంటే కూడా పురుష జన్మల కంటే కూడా స్త్రీ జన్మల్లోనే ఎక్కువ జ్ఞానం పొందగలరు అని చెప్తూ ఉంటారు. అవునా అండి? అందువల్ల ఏంటంటే ఆత్మలు కూడా ఏం నిర్ణయించుకుంటాయంటే మరి ఒక తల్లిగా ఒక స్త్రీమూర్తిగా జన్మించిన తర్వాత ఆ యొక్క స్త్రీమూర్తి తన యొక్క తత్వాన్ని తెలుసుకుంటూ తను ధ్యానిగా మారిన తర్వాత ఆ యొక్క శారీరక తత్వాన్ని, మాతృత్వాన్ని, తన యొక్క స్త్రీ తత్వాన్ని అంగీకరించుకుంటూ ఒక సమాజానికి ఒక మంచి మెసేజ్‌ని అందిస్తూ మరి తన ద్వారా ఎంతో లోక కళ్యాణం చేసే హ్మ్, ప్రగతి వైపుగా మరి స్త్రీ ఎంతో అద్భుతంగా అడుగులు వేస్తూ ఉంటుంది కాబట్టి, నేను స్త్రీ జన్మగా తీసుకుంటాను అని అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటుందంటండి. అందువల్ల ఏంటంటే ఆ సమయంలో గర్భం అలా బిడ్డ విచ్ఛిన్నం అవ్వడం ద్వారా తల్లి ఎంతో ఆవేదనకు గురి అవుతూ ఉంటుంది కాబట్టి, ఆ యొక్క మనోవేదనలో తను దిగ్భ్రాంతికి గురి కాకుండా ఉండాలి అంటే, మరి తను మొదలు నుంచి కూడా ఒక ఆత్మజ్ఞానిగా అయ్యుంటే, ఆ సమయంలో మరీ అంత దిగ్భ్రాంతికి లోను కాకుండా కొద్దో గొప్ప జ్ఞానంతో ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆత్మ యొక్క ఎంపికలు ఎప్పుడు ఎలా ఉంటాయో అనేది మనం ఊహించలేము. ఎందుకంటే మనకి భూప్రపంచంలో మనం మరి ఆత్మ వ్యక్తిగత మేధస్సుతో ఉంటాం కాబట్టి, ఆత్మ మేధస్సును మనం గ్రహించలేము మాస్టర్స్. ఆత్మ ఏ టైంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో మనం గ్రహించలేము కాబట్టి, సోల్ జర్నీని గురించి మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం అన్నమాట. అందుకే మన యొక్క ఆనాపానసతి ధ్యానంలో మన యొక్క పిరమిడ్ ధ్యానంలో ఆనాపానసతి ధ్యానంలో మాత్రమే మన ఆత్మజ్ఞానం సంబంధించిన విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుందండి. ఎందువల్లంటే ఎన్నో ధ్యాన సంస్థలు ఉండొచ్చు, ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు ఉండొచ్చు కానీ, పర్టిక్యులర్‌గా ముఖ్యంగా ఈ యొక్క ఆత్మజ్ఞానం సోల్ యొక్క జర్నీ ఎలా ఉంటుంది? సోల్ యొక్క నిర్ణయాలు ఎలా ఉంటాయి? సోల్ అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాత్మక ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి? మన యొక్క తల్లి యొక్క మనోభావాల్ని, ఆ యొక్క ఆత్మని ఎట్లా ఆహ్, పరిణామ క్రమంలో మార్పులు రకరకాలుగా అనుభవాలను ఇస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క బాధ అనుభవమేనండి. అవునా అండి? ఎందుకంటే భూమి మీద మనం జన్మ తీసుకోవడానికి వచ్చిందే అనుభవాల కోసం. ఏ మనం అనుకుంటాం ఇంత కష్టం వచ్చి పడింది, ఇంత అవమానం వచ్చి పడింది, ఇంత నరకం అనుభవిస్తున్నాను, ఇంత ఇవ్వాల నాకు కొంచెం ఇస్తే సరిపోయేది కదా! అని మనం అనుకుంటూ ఉంటామండి బాధను ఓర్చుకోలేక. కానీ ఎప్పుడైతే మనం ధ్యానం సాధన మనం కొనసాగిస్తూ ఆత్మ పరిణామ క్రమంలో మనం ఎదుగుతూ ఉంటామో, బాగా మరి ఎదుగుతూ ఉంటామో అదే సమయంలో మనం తిన్నది మరి గొంగళి పురుగు నుంచి సీతాకోక చిలుక యొక్క పరిణామ క్రమంలో ఎలా మనం ఎదుగుతూ ఉండే ఆ యొక్క పరిణామ క్రమం ఉందో, ఆ యొక్క పరిణామ క్రమాన్ని మనం అంగీకరించే స్థాయికి మనం ధ్యానం చేస్తే, ఆత్మ యొక్క ఎంపికలకి మనం సిద్ధపడిపోతాము. అది ఉంటది కాబట్టి ఏదైనా మాస్టర్స్ శక్తి మ్యూట్ చేసుకోండి. మీరు ఇప్పుడు కాదు ఇది చేసినాక ముందు కూడా అట్లనే ఉంటుండే స్ట్రాంగ్ గానే ఉంటుంది. మ్యూట్ చేసుకోండి మాస్టర్స్. దాన్ని అందువల్ల ఏంటంటే మన ఈ మంచి యొక్క కొన్ని మాస్టర్స్ నాకు కొన్ని మాకు కొన్ని నీళ్ళు మ్యూట్ చేసుకోండి మాస్టర్స్. కడుక్కుంటా ఇళ్ళని మరి చేసుకోండి. ఈ యొక్క ఆత్మజ్ఞానం తెలుసుకునే ప్రయత్నంలో నేను మరి ధ్యాన జగత్ అనే ఒక పుస్తకం ద్వారా, స్వాధ్యాయం ద్వారా ఆత్మ యొక్క ఎంపిక ఎలా ఉంటుందనే ఒక జ్ఞానాన్ని నేను తెలుసుకోవడం జరిగింది మాస్టర్స్. మరి ప్రతి ఒక్క అవమానాన్ని, ప్రతి ఒక్క సంఘటనని, ప్రతి ఒక్క సందర్భాన్ని, ప్రతి ఒక్క ఆనందాన్ని కూడా నేను తెచ్చుకునే ఎంపికలే ఇవన్నీ కూడా అనే విషయం నేను తెలుసుకోవడం ద్వారా మరి ఆ యొక్క స్వాధ్యాయం ఏ రోజైతే నేను తెలుసుకున్నానో గత 3 సంవత్సరాల క్రితము, మరి తద్వారా నా యొక్క ఈ భూమండలం మీద నా యొక్క సోల్ జర్నీ ఏంటో నాకు అర్థమైంది మాస్టర్స్. అంతేకాదు ఒక తల్లిగా కావచ్చు, ఒక సమాజంలో ఉండే ఒక వ్యక్తిగా కావచ్చు, నా యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని అద్భుతంగా నేను నెరవేర్చుకుంటూ, నాకు తెలిసినంతలో అందరినీ కూడా ఆత్మజ్ఞానులుగా తీర్చిదిద్దే క్రమంలో మరి ఎవరికి ఎటువంటి విధంగా అజ్ఞానంలో ఉన్నారో వారిని నా యొక్క అజ్ఞానం నుంచి మరి బయటకు పడవేసే యొక్క ప్రయత్నాలను కొనసాగిస్తూ మరి ఈ రోజు వరకు నా యొక్క జీవన పరిణామం అనేది కొనసాగుతూ వస్తూ ఉందండి. మరి అద్భుతంగా ఆత్మ యొక్క ఎంపికలు ఎలా ఉంటాయనే విషయాల్ని నేను తెలుసుకోవడం జరిగింది. మరి అందరం కూడా ధ్యానులుగా ఉన్నాము. ఇంకా ఆత్మజ్ఞానులుగా పొందుతూ ఇంకా ఆత్మ యొక్క పరిణతులు, ఆత్మ యొక్క ఎంపికలు ఎలా ఉంటాయి అనే విషయం గురించి మనం పూర్తిగా అవగాహన చేసుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నానండి. మరి అంతేకాదు డాక్టర్లు
మరి టీచర్స్ ముఖ్యంగా వీళ్ళు కనుక ఆత్మజ్ఞానులే అయితే ధ్యానులే అయితే మరి సామాజికంగా కావచ్చు లోక కళ్యాణం చేయడానికి వాళ్ళు ఎంతో తోడ్పాటుని పొందే అవకాశం ఉంటుంది మాస్టర్స్. మరి ప్రతి ఒక్కళ్ళం కూడా ఆత్మజ్ఞానులుగా విరాజిల్లుతూ మన యొక్క భూమి మీద జన్మ తీసుకున్న లక్ష్యాన్ని ఛేదించుకుంటూ ఉందాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈ యొక్క ఆత్మజ్ఞానాన్ని పంచుకునే అవకాశం ఇచ్చిన శ్రీ సుధాకర్ సార్కి, రాజ్ మాస్టర్కి, మేడం గారికి, మరి జూమ్ లో పార్టిసిపేట్ అయిన మాస్టర్లందరికీ కూడా ఆత్మప్రణామాలు తెలియపరుచుకుంటున్నాను మాస్టర్.